నమస్తే, నేను మీ రేవంత్ చలమల. మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు, మీరు మీ జీవితంలో ఈ 5 పిల్లర్స్ ని ఎంత జాగ్రత్తగా ఆర్గనైజ్డ్ చేస్తున్నారో అన్న దాన్ని బట్టే మీ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది. ప్రతిరోజుకు ఒక కథ వింటూ ఉంటాం. ఆల్మోస్ట్ ప్రతి కథ ఒకేలాగుంటుంది. మన సంపాదన బట్టి, మన ఆస్తుల్ని బట్టి, మన సంపాదనను బట్టి మనకు వచ్చేటువంటి ప్రాబ్లం సైజ్ అనేది మారుతూ ఉంటుంది. కానీ వీటన్నిటిలో ఒక యూనిక్నెస్ ఏంటి అని అంటే, ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉన్న సొల్యూషన్స్ మాత్రం ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయి. అసలు ఫస్ట్ ఈ 5 పిల్లర్స్ ఏంటో తెలుసుకుందాం. ఒక పర్సనల్ ఫైనాన్స్ అనగానే పర్సనల్ ఫైనాన్స్ ఏముంది, అది చాలా ఈజీ. మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి, ఏదో కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటాం, కొద్దిగా సేవ్ చేసుకుంటాం, అయిపోయింది, ఇంతే. ఇంతవరకే అనుకుంటూ ఉంటాం. అసలు ఫస్ట్ ఈ 5 పిల్లర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. మొదటిది వచ్చేసరికి ఇన్కమ్, రెండవదేమో ఎక్స్పెన్సెస్, మూడవది సేవింగ్స్, నాలుగవది ఇన్వెస్ట్మెంట్స్, అండ్ ఐదవది వచ్చేసరికి ఇన్సూరెన్స్. ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ఈ 5 పిల్లర్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలుగుతారో, మీ ఇంటి పునాది ఎంత బలంగా అయితే ఉంటుందో మీ ఆర్థిక పునాది కూడా అంతే బలంగా తయారవుతుంది. ఈ 5 పునాదులని బలంగా తయారు చేసే విధంగా మనం మన పర్సనల్ ఫైనాన్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫస్ట్ వన్, ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మనం యాక్టివ్గా వర్క్ చేస్తున్నంత వరకు వచ్చేటువంటి ఆ శాలరీనే మన బలంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ చాలా మంది జీవితంలో అదే ఒక బలహీనత అవుతుంది. ఒక పీరియడ్ తర్వాత ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అరే, నాకు ఇప్పుడు వయసు ఉంది కాబట్టి నాకు జీతం వస్తుంది, నేనేదో బలవంతుణ్ణి అని చెప్పేసి అనేసుకుంటాం మనం. కానీ ఒక వయసు దాటిన తర్వాత అర్థమవుద్ది, అరే నా జీవితంలో నా జీతం అనేది తాత్కాలికం మాత్రమే, ఒక టైం తర్వాత అది ఆగిపోద్ది, దాని తర్వాత ఏంటి అనేది. కానీ అప్పటికి మనకు అదే సామెత ఉంటుంది కదా, ఏదో కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే పరిస్థితికి నెట్టబడుతుంది. సో ఇన్కమ్ ని ఎర్లీ ఏజ్ నుంచే ఒక ప్యాసివ్ ఇన్కమ్ మోడ్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలన్న దాని మీద మనం ఫస్ట్ ఫోకస్ పెట్టాలి. అరే మరి ప్యాసివ్ ఇన్కమ్ అని అంటే మరి ఇంకొక జాబ్ చేయాలా, అంత అవసరం లేదు. ఇప్పుడు పాసివ్ ఇన్కమ్ ని యాక్టివేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి అసెట్స్ ని ఏ విధంగా అలొకేట్ చేయాలి అని ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అసెట్ అలొకేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గర రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అసెట్స్ లో మన దగ్గర అగ్రికల్చరల్ ఉంటుంది, లేకపోతే ఇల్లు ఉంటుంది అంటే కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్, లేకపోతే ఒక ఎంటీ ప్లాట్ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మన అసెట్స్ అనేవి కేటగరైజ్ అయి ఉంటాయి. వాటన్నిటిని మన అవసరాలకు తగ్గట్టుగా కేటగరైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను కొంతమంది కేసులో ఇలా కేటగరైజ్ చేసుకుంటే బాగుంటది కదండి నేను మాట్లాడుతూ ఉంటే, అయ్యో ఊర్లో పొలం అమ్మాయంగానే ఇక్కడ నేను ఏదో అప్పులు చేసి అమ్మేసాను అనుకుంటారండి ఊర్లో వాళ్ళు అంటే, నేను ఎప్పుడు చెప్పే సమాధానమే, మరి మీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ చందా వేసుకొని మమ్మల్ని బతికిస్తారేమో ఒకసారి ఆలోచించండి సార్ అని. మరి అది సాధ్యం కాదు కదండి అని అంటారు. మరి సాధ్యం కానప్పుడు ఏం చేయాలి? మీకు అది పనికి రాదు కదా. అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ ఇస్ నాట్ బ్యాడ్, అగ్రికల్చరల్ ల్యాండ్ ఇస్ గుడ్ ఫర్ ఫార్మర్. మరి మనకేం అవసరం? రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా మేబీ అదే ఊర్లోనో, అంటే మీరు మరి పల్లెటూరు అయితే కొంచెం మండలంలోనో లేదా జిల్లా హెడ్ క్వార్టర్లోనో మీ అసెట్ ని రియలొకేట్ చేసి కొద్ది రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ ని బిల్డ్ చేయాలి. సో ఇన్కమ్ నెట్వర్క్ ని మీ యాక్టివ్ ఇన్కమ్ ఎంతైతే వస్తుందో మీ ప్యాసివ్ ఇన్కమ్ అంతా క్రియేట్ చేసే విధంగా మీరు ముందే స్ట్రీమ్ లైన్ చేసి పెట్టాలి. మీరు ఎప్పుడైతే దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తారో ఇన్కమ్ బలపడుతుంది. 1 పిల్లర్ బాగా అద్భుతంగా బలపడిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మన ఎక్స్పెన్స్ ప్యాటర్న్. శాలరీ పెరిగింది అని అంటే మనం అనుకుంటాం వీఆర్ ఎలిజిబుల్ టు స్పెండ్ మోర్ అని. అద్భుతంగా ఇంకా దారుణమైన అంశం ఏంటి అని అంటే, ఆ స్పెండింగ్ విషయంలోకి వస్తే భవిష్యత్తులో రాబోయేటువంటి ఆ ఆదాయాన్ని కూడా ముందుగానే ఒక బ్యాంకుడు తాకట్టు పెట్టేస్తాం, అది ఈఎంఐ. మనం అనుకుంటాం ఈఎంఐ ఇస్ వెరీ ఈజీ టు పే. నో, మీకు భవిష్యత్తులో రాబోయేటువంటి ఆ లాభాలని ఆ ప్రాఫిట్స్, సారీ అగైన్ శాలరీ అనుకుందాం సార్, వ్యాపారస్తుడికి లాభాలు ప్రాఫిట్స్ అంటారు, మళ్ళీ శాలరీస్ అంటారు. వాటిని ముందే బ్యాంక్ వాళ్ళకి తాకట్టు పెట్టేస్తున్నాం. యూఆర్ జస్ట్ వర్కింగ్ టు రీపే ద ఈఎంఐస్. సో ఎక్స్పెన్సెస్ ని ఎప్పుడైనా కేటగరైజ్ చేసుకోండి. లైఫ్ స్టైల్ పెరిగింది అని అంటే డైరెక్ట్ గా అప్గ్రేడ్ చేయడం కాదు. ఈ రోజు నేను నా లైఫ్ స్టైల్ ని ఒక 10,000 మందం పెంచుతున్నాను అని అంటే నాకు జీతం రాకపోయినప్పటికీ ఇదే 10,000 ఈ ఎక్సెస్ లైఫ్ స్టైల్ ఏదైతే ఇంక్రీజ్ చేస్తున్నానో దాన్ని వితౌట్ శాలరీ కూడా నేను కంటిన్యూ చేయగలుగుతానా అని ఒక ప్రశ్న మైండ్ లో ముందు వేసుకొని, వితౌట్ శాలరీ కూడా నేను ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతాను నమ్మకం వచ్చిన రోజు మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఈ ఎక్స్పెన్స్ మీద ట్రాక్ పెడతామో ఆటోమేటిక్ గా మనకి ఇంకొక కార్నర్ ఉండేటువంటి ఆ ఎక్స్పెన్స్ పిల్లర్ అనేది బలపడటం మొదలు పెడుతుంది.
అండ్ ఆ తర్వాత వచ్చేది సేవింగ్స్. సో చాలా మందికి ఇక్కడ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి మధ్యలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటది. ఎఫ్డిలో పెట్టుకుంటే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అని అనుకుంటారు. ఎస్, ఎఫ్డిలో పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ కరెక్టే, కానీ అప్ టు సర్టెన్ లిమిట్. అదొక స్థాయి దాటింది అని అంటే దాని ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, జస్ట్ సేవింగ్స్ అంటారు. ఎందుకు? ఎఫ్డి ఇస్ జస్ట్ ఏ ప్లేస్ వేర్ యువర్ మనీ ఇస్ పార్క్డ్ అట్ సెక్యూర్ ప్లేస్. అంతకుమించి ఏం లేదు అందులో, జస్ట్ పార్క్ చేశారు. సో ఒక 10-15% ఆఫ్ యువర్ నెట్వర్త్ ఇన్ ఎఫ్డి ఇస్ ఫైన్. బట్ చాలా మంది జీవితంలో తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని ఒక మైండ్ సెట్ తోటి తీసుకొని వెళ్ళిపోయి సేవింగ్స్ అంటే ఎఫ్డిలో పెట్టుకొని సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు. సో సేవింగ్స్ అనేవి మనకి అంటే ఆ సోకాల్డ్ ఎఫ్డి కావచ్చు, లేకపోతే నేను పక్కకు ఉంచాను డబ్బులు అనేవి మన లైఫ్ లో 10% కి మించి ఎక్కువ ఉండకూడదు. ఎందుకు? సేవింగ్స్ అనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ పెడితే అంటే ఒకటే పిల్లర్ మీద మనం ఎక్కువ బరువు వేసిన వాళ్ళం అయిపోతాం. ఒక పిల్లర్ మీద బరువు వేస్తే ఏమవుతుంది? ఒక పిల్లర్ వీకైనా బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది. సో అందుకే సేవింగ్స్ ని అతిగా చేయకుండా ఒక 10% వెయిటేజ్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ లో చాలా రకాల తప్పులు చేస్తూ ఉంటాం. ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఎక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తుంటాయి అని చెప్పేసి పరుగులు పెడతాం. కొంతమంది ఏమో టూ కన్జర్వేటివ్ ఉంటారు, కొంతమంది ఏమో టూ అగ్రెసివ్ ఉంటారు. యాక్చువల్ వెల్త్ ఎవరు క్రియేట్ చేస్తారు అని అంటే బ్యాలెన్స్డ్ ఉండే వాళ్ళు యాక్చువల్ వెల్త్ ని క్రియేట్ చేస్తారు. మిడ్ వే, టూ మచ్ అగ్రెసివ్ అవుతూ టూ మచ్ కన్జర్వేటివ్ అవుతూ మనకి మిడ్ వే అంటే ఒక 12% రిటర్న్ డీసెంట్. అరే నేను ఈ మధ్య వింటూ అసలు నేనే ఆశ్చర్యపోతున్నా. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే సార్ ₹2 వడ్డీ వస్తాయి, ₹2.5 వడ్డీ వస్తాయండి. ఈ వడ్డీ వ్యాపారం నాకు అర్థం కాదు. మ్యూచువల్ ఫండ్స్ లో రాంగ్ ఎక్స్పెక్టేషన్ కదా. అంత ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టుకున్న తప్పు, పెట్టుకోవడమే తప్పు. ఒక డీసెంట్ వే ఆఫ్ రిటర్న్ ని ప్లాన్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే రైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ఈ గ్యాంబుల్ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తాం. ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ లో ఎప్పుడు కూడా దానికి తగ్గట్టుగానే ఒక 12%, అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే ఒక 8%, అర్బన్ ఏరియాస్ లో ఉండే చిన్నపాటి ల్యాండ్స్ అయితే ఏమన్నా ఉంటే ఒక 10%, లేదు మనకి ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ అయితే 12-14%, డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ కండిషన్. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు పెట్టాలి మరి సేవింగ్స్ లో మొత్తం డబ్బులు పెట్టకుండా అని అంటే మనం మార్కెట్ లో మనం ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటామో అటు సేవింగ్స్ లో పెడుతూ ఉంటాము, అంటే మన ఎఫ్డీస్ లో పెడుతూ ఉంటాము, ఈక్విటీస్ లో పెడతాం, రియల్ ఎస్టేట్ లో కూడా పెడుతూ ఉంటాం. మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఇండియన్ గ్రోత్ స్టోరీకి ఈక్వలెంట్ ఆర్ అబోవ్ అయితే మూవ్ అవ్వాలి. ఇండియన్ గ్రోత్ స్టోరీ ఎంత ఉంటుందండి? యూజువల్ గా మనకి జీడిపి ఆఫ్ 6%, ఇన్ఫ్లేషన్ ఒక 6% వేసుకుంటే పుట్ టుగెదర్ ఇట్ విల్ బి 12%. సో మనకు వచ్చేటువంటి గ్రోత్ స్టోరీ కూడా 12% వచ్చే విధంగా మన పిల్లర్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ స్ట్రాంగ్ గా తయారై ఉండాలి. అండ్ దాని తర్వాత వచ్చేటువంటి పిల్లర్ ఇన్సూరెన్స్. అన్నిటికంటే చాలా ప్రమాదకరమైనటువంటి పిల్లర్ ఇది. దీన్ని సరిగ్గా నిర్మించకపోతే, ఈ ఒక్క పిల్లర్ కరెక్ట్ గా లేకపోతే ఈ 4 పిల్లర్స్ మీద ఒత్తిడి పెరిగిపోయి మొత్తం కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ తీసుకొస్తుంది. సో ఇన్సూరెన్స్ అనే పిల్లర్ విషయంలో చాలా మంది ఇన్సూరెన్స్ కి అరే నీ అంత డబ్బులు కట్టాలా, నాకేం తిరిగి రావు కదా, తిరిగి రావాలని కోరుకొని ఎవరైనా కడతారండి ఇన్సూరెన్స్? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టారు, దాన్ని వాడుకోవాలని కోరుకుంటారా? ఇక దాన్ని కూడా వాడుకోవాలని కోరుకుంటే దానికంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు జీవితంలో. టర్మ్ ఇన్సూరెన్స్ పని ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ పని ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క పని మనం ఒకవేళ హాస్పిటలైజ్ అయినటువంటి కండిషన్స్ లో మనం డబ్బుని జేబు నుంచి ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన జీవితాన్ని కాపాడటానికి ఉపయోగపడేది. అండ్ అదే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలోకి వచ్చేసరికి కూడా ఏదో మాట్లాడుతారు, 5 లక్షలు చాలు, 10 లక్షలు చాలు, అంతా మించే హాస్పిటల్ బిల్ అయితే నీకు చెప్పారా? నీకు వచ్చే రోగాలు నీకు తెలుసా? ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే 70-80 లక్షలు పర్ ఇయర్. మరి మన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి? దాని సైజులో తీసుకోవాలి. పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనం తట్టుకునే స్థాయిలో మన హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి కూడా అప్పులు పాలయ్యామంటే దానికి మించింది ఇంకోట్లేదు ప్రాబ్లం. ద సేమ్ కమ్స్ టు ద టర్మ్ ఇన్సూరెన్స్. మనం లేని కండిషన్ లో అంటే ఒక ఎర్నింగ్ పర్సన్ కుటుంబంలో కనిపించకుండా పోయినటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటే అటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి అవన్నీ ఏర్పాటు చేయడానికి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పనికొస్తుంది. ఇక్కడ కూడా మనం చాలా బాగా కన్జర్వేటివ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాం. ₹1,00,00,000 చాలు, 50 లక్షలు చాలు. ఏమవుతుంది? ₹1,00,00,000 బ్యాంక్కి వెళ్తే 50,000 వడ్డీ వస్తుంది. 50,000 వడ్డీతో బతికేయడం సాధ్యం వద్దా? ఇది సాధ్యం కాదు కదా. సో అందుకే మన టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎడ్యుకేట్ గా హ్యూమన్ లైఫ్ వాల్యుయేషన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఈ 4-5 పిల్లలు కొంచెం బలంగా ఉంటాయో అప్పుడు మన పర్సనల్ ఫైనాన్స్ అనేది అట్లీస్ట్ ఓకే ఫ్లోట్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతాం. స్పీడ్ గా సేల్ చేస్తామా, అద్భుతంగా ఎదిగేస్తామా, ఇదంతా పక్కకు పెడితే అట్లీస్ట్ మనం సర్ఫేస్ అవ్వడానికి, బతికేయడానికి మాత్రం ఎలిజిబుల్ అవుతాం. ఈ 5 పిల్లర్స్ మీద ఫోకస్ చేయండి. ఇందులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి.
రాబోయేటువంటి వీడియోలో మళ్ళీ ఒకసారి మీకు దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.